బట్టి మహిమకరమైన ఆశీర్వదించబడిన 2026 సంవత్సరంలో 3వ మాసమైన ఈ మార్చి మాసంలో 8వ తేదీ పరిశుద్ధమైన దినమున జీవగలిగిన దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి ఇచ్చిన దేవుని బిడ్డలు అందరికీ కూడా హృదయపరమైన వందనాలు. ఎంతో మంది ఈ సమయాన్ని రోజు చూడని వారు ఉన్నారు. ఎవరైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను తన పరిచి ప్రభు మనల్ని నడిపిస్తున్నటువంటి చక్కని నడిపింపును బట్టి జీవగలిగిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గొప్ప వారంగాను, అదే సమయంలో ఈ భూమి మీద ఆయన చిత్తం ఏంటో, ఆయన చిత్తాన్ని గుర్తించి ఆయన చిత్తములో జీవించమని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. వారంలో మనకు బుధవారము, శుక్రవారం ప్రార్థన కూడికలు ఉంటుంది. 15వ తేదీ ఆదివారం పరిశుద్ధారాధన కూడా ఉంటుంది. 4 గంటలకి యవనస్తుల కోడికి రోజు సాయంత్రము జరుగుతుంది. యవన పిల్లలందరూ కూడా కలుసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. పిల్లలారా, మగ పిల్లలారా, యవనస్తులారా, మెట్ల మీద కూర్చొని ఉన్న యవనస్తులారా, మీకే రండి సాయంత్రం 4 గంటలకి. మంచిది. తెలివిలేరా, మరి మనకు వచ్చే నెల 3వ తేదీ గురుపేట ఆరాధన జరుగుతుంది. మరి ఎవరెవరు ఏమేమి మాటలు చెప్పాలని ఆశిస్తున్నారో దేవుని బిడ్డలు సిద్ధపడండి, ఆయత్తపడండి. మీకు ఆ రోజు సమయం ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డల గురించి ఆరాధన చేసి ప్రార్థన చేయండి. అలాగే ఈస్టర్ ఆరాధనకు ఎవరైనా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటే మీ పేరు లేవండి, మీకు బాప్తిసం ఇవ్వబడుతుంది. కొంతమంది ఇప్పటికే రెడీ అయి ఉన్నారు, కొంతమంది సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నట్లయితే దేవుని పిల్లల బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడింది. లేవండి, మిమ్మల్ని నియమించి ఆశీర్వదించగాక. దేవుని పిల్లల సమాసంలో ప్రభులో ఎదుర్కొన్న దేవుని బిడ్డలు, పెద్దల మళ్ళీ తండ్రి పల్లెల్లో అసత్యమైన సంగతి రైతన్నకు దేవుడు ప్రేమించిన ఫలాల్లో ఏకైక కుమారుడు యజ్ఞ కోసం మొట్టమొదటిగా చదువు ముగించిన తర్వాత ప్రాంతానికి స్థలానికి పనికి పోయి మొదటి జీతం దేవుడికి ఇవ్వాలని అన్న ఉద్దేశంలో మరి 5,000 నాకు ఇచ్చారు. 6,400 రూపాయలు సంఘానికి ఎవరైతే తెలియపరుస్తారు వాళ్ళ స్వగ్రామైనటువంటి ఆ గ్రామానికి ఒక 2,000 వాళ్ళు తీశారు. ఈ విధంగా తెలిపిల్లారా వచ్చిన నెల జీతం అంతా కూడా దేవునికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడి ఇచ్చారు. ఆయన దేవుడు ఎల్పీని దీవించి ఆ సీనేపి జోసఫ్ 10 దాటుతాడా అని డౌట్ ఉన్నది. 10 దాటిండు, +2 దాటిండు, కాలేజీ కూడా దాటి మంచి డిగ్రీ తీసుకున్నాడు. ఆమె మంచి పనికి పోయాడు. ఆ పనిలో తొలి జీతం దేవునికే చేయడం జరిగింది. మంచిది. దేవుని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఒక మంచి కుమారుని వాళ్ళకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్క్స్ వార్త 14 వచ్చాయి.
36వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మార్కు సువార్త దేని పిల్లారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, సేవిస్తున్న దేవుడు, పూజిస్తున్న దేవుడు, మహిమపరుస్తున్న దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఆయన పేరు యెషయా గారు అన్నట్టుగా నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. ఆయన ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడంటే 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన పరిచర్య ఎన్ని సంవత్సరాలు అంటే దేవులారా కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాలు దేవులారా దేవుడు తనను పంపించిన ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రయాణము చేసి, వాడ ప్రయాణము, కాలినడక, గాడిద మీద ప్రయాణం చేసి దేవుని రాజ్య స్వార్థను దేవుని ఆయన బోధించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుని చిత్తమే భూలోకములో 33.5 సంవత్సరాలు ఆయన చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ఆమేన్. 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మరుగైన ఒక జీవితం జీవించాడు. 3.5 సంవత్సరాలు మాత్రము ప్రజలకు కనపడేటట్లుగా ఆయన పరిచయం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. దేని పిల్లలు ఆ మొత్తంలో 33.5 సంవత్సరంలో దేని పిల్లగా ఆయన తండ్రి చిత్తాన్ని, తండ్రి తనను పంపించినటువంటి తండ్రి చిత్తాన్ని మాత్రం ఈ లోకములో చేసి దేని పిల్లగా తండ్రి పనిని ముగించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకములో దేని పిల్లరా పాపులందరి కొరకు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చినటువంటి దేవుడు. ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి నెక్స్ట్ మరుస రోజు ఏమి జరగబోతుందన్న సంగతి ఆయన ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి దేని పిల్లరా ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఆయన ఎంతో దుఃఖక్రాంతుడై, ఎంతో వ్యాధుల పడి దేని పిల్లరా దేవుని సన్నిధానములో ప్రార్థించినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అందులో ఒక మాట ఏమిటంటే, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము అంటాం. హల్లెలూయా. గిన్నె అనగా శ్రమలు, ఆయన పడబోతున్నటువంటి శ్రమలను దేవుని దగ్గర మొదలుపెట్టి ప్రార్థన చేయటం మనం చూడగలుగుతున్నాం. నీకు సమస్తము సాధ్యము, నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడు, నువ్వు సర్వ మహిమ కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నువ్వు అన్ని కూడా ఏదైనా కూడా చేయగలిగిన దేవుడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని చెప్పి తండ్రి దగ్గర మొరపెట్టుట మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడంటే దేవులారా, అయినను నా చిత్తము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పి దేవుని వాక్యం అంటే ప్రభు అక్కడ తెలియపరచుట మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఏది చేసినా కూడా యేసు ఈ లోకములో జన్మిల్లరా తండ్రి చిత్త ప్రకారము చేసినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. ఇందులో నుంచి మనం నేర్చుకునే ఒక విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో దేవుడు ఆయన చిత్తమేంటో చేయటానికి దేవుడు
మనల్ని కూడా ఈ భూలోకానికి పంపించాడన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి ఈ భూలోకంలో జీవించినంత కాలము దేని బిడ్డలారా, యేసయ్య ఏ విధంగా తండ్రి చిత్తాన్ని మాత్రము చేశాడో దేని బిడ్డలారా, ఆ విధంగా మనము కూడా తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చేసే దేవుని ప్రజలంగా మనం ఉండాలి. ఆమేన్. ప్రారంభంలో ఆయన ఏమంటున్నాడు అంటే, తొలగించు, గిన్నెను తొలగించు అంటున్నాడు. ఆయన తర్వాత ఏమంటున్నా, అయినను నా చిత్తం కాదు, అంటే నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానీ అని అంటున్నాడు. అంటే లోకములో దేవుడు మనల్ని కూడా పంపించాడు. మనకు ఒక శరీరాన్ని ఇచ్చి, వేసే కదా ఒక శరీరాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. ఆ విధంగా మనకు కూడా దేని బిళ్ళారా ఒక శరీరాన్ని ఏర్పాటు చేశారు. శరీరంలో ఆయన తన ఆత్మను వచ్చి ఆ శరీరానికి ఒక పేరు పెట్టి, ఆ ఆత్మకు ఒక పేరు పెట్టి, ఆయన ఈ భూలోకంలో ఆయన చిత్తమేంటో చేయడానికి దేవుడు మనల్ని పంపించాడు. అంటే ఆయన చిత్తమేంటో తెలుసుకొని దేని బిళ్ళారా మనం ఈ భూలోకంలో జీవించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నమ్మినాము, దేవుని విశ్వాసం ఇచ్చినాము, ప్రభునామంలో బాప్తిసం తీసుకున్నాము, ప్రభు బిడ్డలుగా మార్చబడినాము, బైబిల్ శాఖ పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నాం. నిజమే, కాదలేదు. అది ఎంతవరకు దేవుని చిత్త ప్రకారము మనం జీవిస్తున్నామన్న సంగతిని ఆలోచించాలి. హల్లెలూయా. ఎంతవరకు దేవుని చిత్త ప్రకారం లేకపోతే ఆయన ఇష్ట ప్రకారము మనం ఎంతవరకు ప్రవర్తిస్తున్నాం, ఎంతవరకు జీవిస్తున్నాం, ఆయన ఇష్ట ప్రకారం ఎంతవరకు నడుచుకొనిచున్నాం అన్న సంగతిని మనం హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా వారి అవసరాల కొరకు, వారి కష్టాల నిమిత్తము, వారి ఇబ్బందుల నిమిత్తము, వారి బలహీనతల నిమిత్తము, వారి సమస్యలు తొలగిపోవాలన్న ఉద్దేశంతో దేవుని దగ్గర అడిగి తీసుకోవాలన్న ఉద్దేశంతో వస్తూ ఉంటారు. అయితే అడగకూడదని నేను చెప్పటం లేదు. అడగాలి, దేవుని దగ్గర అడగాలి. ఆయన దగ్గర అడగకుండా ఎవరి దగ్గర అంటే తమ్ముడము ఆయన దగ్గరనే అడగాలి. అదే సమయంలో దేవుని బిడ్డలారా ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తములో మనము అడగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మా మనవరాలు కూతురు, ఆమెకి ఎంత ఇస్తే కరెక్ట్ చెప్పండి, మీరు చెప్పండి. డబ్బులు ఎంత ఇస్తే కరెక్ట్ చెప్పండి. ఎంత ఇస్తే కరెక్ట్? 2 రూపాయలు ఇస్తే కరెక్ట్, 100 రూపాయలు అడుగుతాం. ఎంత అడిగితే ఇస్తామా? దానికి నా ముందుకు ఎన్ని సున్నాలు ఉన్నాయని కూడా తెలియదు. ఇప్పటికీ ఎల్కేజీ కూడా బాగా అయితే మాటలు తెలిస్తే వస్తుంది. ఏంటి దేవుడి దగ్గర మనం ఎన్నో అడుగుతూ ఉంటాం. ఆయన చిత్తములో మనం ఏదడిగినా కూడా అది మనకు దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన పట్ల ఆయన సంకల్పం వేరు, ఆయన ఉద్దేశములు వేరు. మనము మనల్ని గురించి కొద్దిగా ఆలోచన చేస్తే దేవుడు ఆ విధంగా ఆలోచన చేయడు. మనని గొప్పగా ఆలోచన చేస్తాడు. గొప్ప స్థాయిలో ఉంచాలని, ఒక మంచి స్థానాన్ని ఇవ్వాలని, ఒక మంచి దేవుడితో నింపాలని చెప్పి దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు.
అది మనము ఆ ఆలోచనలో నుంచి ఆయన ఆలోచనలో నుంచి తప్పిపోవడం ద్వారా దేవులారా ఆ దేవుళ్ళు పొందలేకపోతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఆకాశములో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా. మనం దేవుని యొక్క చిత్తములో నడిస్తేనే సార్ అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, సమాధానమైన, సమస్యలైనా తెలివిల్లారా దేవుని యొక్క సంకల్పంలో, చిత్తంలో మనం ముందుకు సాగిపోతూనే ఉంటే సార్ తప్పనిసరిగా ఆయన మనల్ని హెచ్చించడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని బలపరచడానికి, మన ప్రతి అవసరాలు తీర్చడానికి, మన బలహీనతల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలా మంది వాళ్ళ అనుభవంలో నుంచి ఎన్నో రకాలుగా పాటలు పాడినట్లుగా మనం చూడగలుగుతాం. ఏంటి నాకేమొద్దయ్యా నీ మాట సార్ అంటున్నారు. ఏంటి ఏమొద్దయ్యా నాకు నీ మాట సార్, నీ సోరిదాలయ్యా, నీ నీళ్ళదాలయ్యా, నీ తోడుదాలయ్యా. కష్టములన్నిటినీ స్థిరముగా నీ కొరకే జీవిస్తానంట. చూడండి, నీకు ఎన్ని కూడా ఎట్లా దైవ చిత్తములో నడిస్తే, దేవుళ్ళ దైవ చిత్తంలో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏం చూపిస్తాడో వాళ్ళ భవిష్యత్తును చూపిస్తాడు. అందువల్ల వాళ్ళకి ఏమని దొరుకుతుంది? ఎన్ని సమస్యలు వచ్చినా ఓర్చుకునే శక్తి దొరుకుతుంది. దేవుళ్ళారా ఎన్ని సమస్యలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన వల్ల ఓర్చుకునే బలం వాళ్ళకు దొరుకుతుంది. అర్థమవుతుందా? కాబట్టి దైవ చిత్తములో దేవుని యొక్క వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తున్నారో వారు నేను వెళ్ళారా ప్రతి విషయానికి అవసరపడరు. వారిలో ఓర్మి అనేది, ఓర్పు అనేది వారిలో కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము ఎక్కడుంది? హృదయంలో ఉండదు కాబట్టి ఆ వాక్యం ఒక సమస్య వచ్చినప్పుడు ఆ వాక్యమే వాళ్ళని బలపరుస్తుంది కాబట్టి ఆ వాక్యం వాళ్ళని ఓర్పుడానికి నడిపిస్తుంది కాబట్టి వాళ్ళు అవసరపడటానికి వీలనేది ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని నమ్మిన తర్వాత దేవుని వాక్యానుసారముగా జీవించడానికి, లేకపోతే దైవ చిత్తములో జీవించడానికి మనం ముందుకు చాలా ఇష్టపడే వారంగా మనం ఉండాలి. ఆమేన్. దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడు? ఎందుకు బాప్తిసం తీసుకున్నాము? ఎందుకు బైబిల్ పట్టుకున్నాము? ఎందుకు యేసయ్యను విశ్వాసం ఇచ్చినామంటే ఆయన చిత్తములో జీవించడానికి. బాప్తిసం తీసుకునేది ప్రవాహం చేయటంలా చేస్తున్నా లేదా? అమ్మా నీకే ఏంటి అంటే పెళ్లి చేసేటప్పుడు ప్రమాణం జరుగుతున్నా, ప్రమాణం లాంటి అది కూడా ఒక ప్రమాణం, దాంట్లో నుంచి తొలగిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో నుంచి తొలగిపోయేదానికి యేసయ్య శ్రమలైన, కష్టమైన, నష్టమైన దేవుడిలాగా యేసయ్య తండ్రి చిత్త ప్రకారం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వంగా ఆ విధంగా జీవించడం ద్వారా, ఆ విధంగా నడుచుకొనడం ద్వారా దేవుడిలారా దేవుడు ఆయన ఏ విధంగా హెచ్చించాడో అనే సంగతి మనం చూడగలుగుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వాక్యాలు చదవండి. అందుచేతను పరలోకమున ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన యేసయ్య తండ్రి చిత్త ప్రకారం జీవించడం ద్వారా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ప్రతి నాలుకయో తండ్రి అయిన దేవుని మహిమానము యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునేటట్లు చేశాడంట. దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడంట. ప్రతి నామమునకు పైనామము నామమును ఆయనకు అనుగ్రహించడాన్ని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించే దేవుని ప్రజలకు దేవుని బిడ్డలారా, దేవుడు వారిని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. వారిని హెచ్చించే దేవుడుగా ఉంటాడు, వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు, వారిని బలపరిచే దేవుడుగా ఉంటాడు, ఆయన కృపాక్షేమములతో నింపే దేవుడుగా ఉంటాడు. ఒక మంచి స్థాయి నుంచి వాళ్ళని అలంకరించే వాడుగా ఉంటాడు. నా ప్రియమైన వాళ్ళు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భూలోకంలో జీవించినంత కాలము దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తములో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని ఈ వాక్య భాగం మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు ఒకే కుమార్తె, ఒకే కుమార్తె. ఇది యవనస్తులకు చెప్దామనుకున్నా, వాళ్ళు వాడస్తులు 4 ఏళ్లకు క్రికెట్ ఆడేదని గెలిపాటం ఇది. ఒక ఆయనకి ఒక కుమార్తె అంటే ఆ కుమార్తెని డాక్టర్ చదివేయాలనుకున్నాడంట. ఆ కుమార్తెకి మంచి భవిష్యత్తులో మంచి బంగ్లా, మంచి కారు తీసి అన్ని ఆ బిడ్డకు కావాల్సినంతా సమకూర్చాలని ఆలోచన చేసిందంట. చేసి ఆ MBBS కాలేజీలో చేర్చాడు. చేరిస్తే అక్కడ పెళ్ళైన అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయిందంట. తెలుగు సంగతి చెప్తున్నాను. పెళ్ళైన అబ్బాయిని ప్రేమించి ఈ ప్రేమ దోమని ఇప్పుడు యవనస్తులు కానీ ఎక్కువ దోమలు ఎక్కువ దొరుకుతుంది వాళ్ళకి. ఈ ప్రేమ దోమ అనేది ఎక్కడ మీడియా చూసినా, ఎక్కడ ఫేస్బుక్ లో చూసినా, వాట్సాప్ లో చూసినా టీచింగ్, చాటింగ్, మీమ్స్, రీల్స్ ఏంటి ఇట్లా బాధ్యత యవనస్తుల జీవితం. వాళ్ళు ఏడపల్లి పొందుకొస్తారు, ఏడ బాగుపడతాడు. ఎవరైనా దాని దగ్గర పోయి చేస్తే జబ్బు ఎవరి దగ్గర వస్తాడు. లేకపోతే జబ్బులు వ్యాధులు తగ్గించుకొని అమ్మ ముయ్యని తెలియజేసుకుంటా ఉంటాడు. అదే దేవుని వాక్యం విని చూడు, అదే దేవుని మాటలు విని చూడు. అది నీ జీవానికి ఎంత నెమ్మదినిస్తుందో, నీ ప్రాణానికి ఎంత సంతోషం కలుగు చేస్తుందో అది అర్థం కాదు చాలా మందికి. బతకరా అని చెప్పని బతికి ఈ బరగలు కాసేనట్లు ప్రవర్తిస్తుందా. అప్పుడు ఆ తండ్రి మనస్సు ఎంత పగిలిపోయిందో చూడండి. ఆయన కళ్ళన్నీ కూడా పచ్చనం చేసేసింది. ఆ అబ్బాయి ఒక అమ్మాయితో తిరిగినోడు కాదంట.
చివరికి ఆ అమ్మాయికి ఏమిచ్చింది బహుమతిగా? యేసు వ్యాధినిచ్చాడు గిఫ్ట్గా. ఈ విధంగా దేవుడు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడవకపోతే, దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవించకపోతే, దేవుడు కూడా మన విషయమై ఆయన కూడా బాధపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేని బిడ్డరా, ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఈ భూలోకంలో మనల్ని దేవుడు ఎందుకు పరిచయం చేశాడు? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకొని, ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని, ఆయన చిత్తములో జీవించాలనే ఉద్దేశంతో నిలిపినారా దేవుడు మనల్ని ఈ లోకానికి పరిచయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నాకు గుర్తులేదు. ఎందుకంటే చెప్పండి, హల్లెలూయా. ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది, ఎంతవరకు దైవ చిత్తములో జీవిస్తున్నామని సంగతిని గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తములు ఎంతవరకు జీవిస్తున్నాం అనే సంగతిని మనం గుర్తించాలి. దేవుని ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తములో మనం జీవించినట్లయితే మనకు వచ్చే ఆశీర్వాదాలు దేవుళ్ళారు. మొదటి ఆశీర్వాదం ఏమిటంటే దేవుని కుటుంబముగా మనం మారిపోతాం. దేవుని చిత్తములో జీవిస్తే దేవుని కుటుంబముగా మారిపోతాం. దేవుని కుటుంబం ఎక్కడుంది? పరలోకములో ఉంది. దైవ చిత్తములో జీవించే వారందరూ కూడా దేవుని కుటుంబంలో ఉన్నవారే. అర్థమవుతుందా? ప్రభు నమ్మినంత మాత్రం కాదు, దేవుని కుటుంబంలో చేరాలి. ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి ఎవరింట్లోకి పోతుంది? ఎవరింట్లోకి పోతుందయ్యా? అబ్బాయి చేసుకున్న అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పోతుందా లేదా? ఆ కుటుంబంలో ఒక మెంబర్షిప్గా, ఆ కుటుంబంలో ఒక కుటుంబస్తురాలుగా చేరిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఆ యొక్క అమ్మాయిని వాళ్ళు ఎవరు కూడా వేరు చేయలేదు, ఆ భర్త ఉన్నంత వరకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పిల్లలు కానీ పిల్లలు ఏమి పుట్టినట్టు కథలు కూడా కదలి లేదు, ఎవరు కదిలించలేరు కూడా. అప్పుడు దేవుని నమ్మిన దేవుని బిడ్డలు దేవుని యొక్క చిత్త ప్రకారము ఎవరైతే నడుస్తారో దేవుని బిడ్డలు వారు దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వాక్యం చదవండి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పారు. హల్లెలూయా. ఆయన ఒక మీటింగ్ లో ఉన్నాడు. యేసయ్య ఒక మీటింగ్ లో ఉన్నాడు. ఆ మీటింగ్ లో దేని పిల్లరా ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన లోపల ఉంటే బయటికి పిలువనిపించారు. అంటే బయటికి పిలువు, మేము ఇక్కడ ఉన్నామని చెప్పు అని వర్తమానం పంపిస్తారు. వర్తమానం పంపించినప్పుడు ఆ వర్తమానం యేసయ్యకు అందించే మెసేజ్. అందుకు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు? వాళ్ళందరినీ 34 వాక్యాలు చూడమ్మా. తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరులను నా సహోదరి చెప్పి నా తల్లి చెప్పి చెప్తా మనం చదువుతున్నాం.
ఆమేన్. అంటే దేవుని యొక్క చిత్తములో జీవించే వారిని యేసయ్య ఏమని పిలుస్తున్నాడంటే సహోదరుడని పిలుస్తున్నాడు. ఆమేన్. ఆయన శిష్యుల్ని ఏమంటాడు ఆయన? నేను మిమ్మల్ని శిష్యులని పిలవను, నా సహోదరులని నేను పిలుస్తున్నాను. ఎందుకంటే నా మర్మములన్నీ కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు దేవుని కుటుంబంగా మారిపోతారంటే దేని బిడ్డలారా, ఎవరైతే దైవ చిత్తములో జీవిస్తారో వారే దేవుని కుటుంబముగా పిలువబడతారు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుని చిత్తంలో లేదు అంటే, నడవలేదంటే, జీవించలేదంటే దేవుని కుటుంబంలో మనం చేరనట్లే అన్న సంగతిని మనం గుర్తించాలి. దేవుని కుటుంబానికి మనకు సంబంధం లేదు అన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మనకు సంఘము, ఈ సంఘం అంతా దేవుని ఎంత జనం మనం కొనుక్కున్నామంటే మనమంతా ఒక కుటుంబం. మనమంతా కూడా ఒక కుటుంబం. మనలో ఎవరికైనా ఒక బాధ కలిగితే దేని పిల్లారా, ఒకరి బాధ కలిగితే అందరికీ ఆ బాధ రావాలి. అందుకని దేవుడు సంఘాన్ని ఒక శరీరముగా పోలిస్తాడు. ఆ శరీరానికి శిరస్సు ఎవరంటే యేసు ప్రభు. ఆ శరీరంలో ఏమేమి ఉన్నాయి? ఒక్కొక్క అభయాలు ఉన్నాయి. ఒక్కొక్క అభయాలు ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క దేవుని బిడ్డ. వడ్డేలు కాళ్ళు దెబ్బ తగిలితే నోరమ్మా ఏది చేయబోతే ఆడిపోద్ది. అబ్బా కాదాలే మీకు అబ్బా ఎందుకు ఈ చేయందుకు పోవాలి? దాని గుర్తు తగిలింది, వడ్డేలు గుర్తు దెబ్బ తగిలింది. ఈ చేయందుకు పోవాలి, ఈ నోరు ఎందుకు పలకాలమ్మా అని. ఎందుకంటే ఈ శరీరంలో అది కూడా ఒక భాగం. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా ఒక బాధ, ఒక కష్టం వచ్చినప్పుడు మనకు కూడా బాధ అనేది రావాలి. అప్పుడు దేవుని యొక్క అడుగుజాడలు జీవించే దేవుని ప్రజలు దేవుని కుటుంబంగా మారిపోయారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడేదా ప్రభు నిన్ను కొనియాడెను. హల్లెలూయా, పాడేదా ప్రభు నిన్ను కొనియాడెను.
రాసిన పత్రిక 3:6 మనం గమనించినట్లయితే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును చదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఎటువంటిదంటే శరీర సంబంధమైనది కాదు. ఆయన ఇల్లు ఎటువంటిది? ఆత్మ సంబంధమైన ఇల్లు. ఆ ఇంటిలో పిల్లలు మనము కుటుంబస్తులుగా ఆయన కుటుంబంలో ఆయన వాక్యానుసారం మనం జీవిస్తున్నట్లయితే ఆ కుటుంబంలో మనము చేర్చబడుతున్నామన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 2:11 వాక్యం, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలం, ఈ హేతు చేతను వారి సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడింది. హల్లెలూయా. చూడండి దేవుని పిల్లారా, దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క అడుగుజాడలో ఎవరైతే నడుస్తున్నారో వారిని సహోదరులని పిలవటానికి మన యేసయ్య సిగ్గుపడలేదని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. మరి మాట కూడా చదవండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. హల్లెలూయా. అయితే వారు ఎవరు? దేవుని యొక్క చిత్తములో జీవించేవారు. శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశములు కోరుచున్నారు. కాబట్టి దేవుడు వారి దేవుడిని అనిపించుకోవడానికి ఆయన వారిని గురించి సిగ్గుపడని చెప్పి దేవుని వాక్యం భావిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లగా మనము దేవుని చిత్తములో జీవించినట్లయితే, దేవుని వాక్యానుసారం నడుచుకున్నట్లయితే మనం దేవుని కుటుంబములో చేరిక అవుతాం. ఆమేన్. దేవుని కుటుంబములో చేర్చబడతాం. ఒక మంచి బాప్తిసం తీసుకుంటే దేవుని పిల్లలు ఎక్కడ చేర్చబడతారు? ఎక్కడ చేర్చబడతారు? సంఘములో చేర్చబడతారు. బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా సంఘానికి నీకు సంబంధమే, దేవునికి అదే ఆ సంఘానికి నీకు సంబంధమే. అన్ని బాప్తిసం తీసుకున్న వారిని ఆయన తన సంఘములో చేర్చని చెప్పి దేవుని వాక్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, మనము ఆయన ప్రభువుని నమ్మి ప్రభు యొక్క అడుగుల ధ్యానంలో జీవిస్తున్నప్పుడు ఆయన కుటుంబముగా ఆయన అందులో మనం చేరిపోతున్నప్పుడు దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. మరొక మాట కూడా చదివి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి యొక్క నేను మోకాలుని మీరంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు హృదయములలో విశ్వాసము ద్వారా నివసించుగాను తన మహిమ చప్పున మీకు దయచేయవలెను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ప్రేమని వేరు వారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో
గ్రహించుకున్నట్టుకును, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న కుటుంబము పరలోకమందుందా? ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని వెళ్ళబడుతున్నది. తెలిపిల్లారా, ఒకరోజు ఈ కుటుంబం ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పోద్ది? ఆ కుటుంబంలో పోచేది. ఆయన చిత్తానుసారం జీవించిన కుటుంబము ఇక్కడ కూడా ఆయన కుటుంబంగా పరిశుద్ధ చిత్తంలో జీవించే వారినందరూ కూడా భూమి మీద ఆయన కుటుంబంగా పిలబడుతుంది. ఇది కుటుంబం ఎత్తబడినప్పుడు పరలోకం రాజ్యంలో ఒకే కుటుంబంగా చేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని దైవ చిత్తములో ఎవరైతే జీవిస్తారో వారు దేవుని కుటుంబముగా మార్చబడుతున్నారు. మీరు దేవుని కుటుంబంలో ఉన్నారా? ఏదో కూర్చొని పోతున్నారా? చెప్పండి. దేవుని కన్విజాలను జీవిస్తున్నారా? దేవుని చిత్తంలో ఉన్నారా? చూడండి, ఆలోచన చేయండి. అట్లా జీవిస్తున్నాం. చివరి భయంకరమైన దినాల్లో ఉన్నాం. అని దాన్ని బాంబులు రెడీ చేసి పెట్టుకున్నాను, నువ్వా నేనని మనం చంపుకోవటానికి. అన్ని సినిమాలు జరుగుతుంది ఇప్పుడు. అన్ని ఆ బాంబులు అన్ని చూస్తుంటే, ఆ ఫేస్బుక్లో చూస్తుంటే ఇంతగా ఇక్కడ ఎక్కడున్నా మనం అనిపిస్తుంది. అంత భయంకరంగా కార్యాలు జరుగుతుంది. నేర్పిల్లారా, ఎన్ని చూస్తుంటే ఏంది ఎక్కడ ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మొన్న 10 రోజులు, ఎన్ని రోజులు, మనం ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు. దేవుడు ఎన్ని రోజులు ఈ లోకంలో ఉంచాలని దేవుడు నియమించున్నాడో మనకు తెలియదు. ఆ జీవించిన ఆ 4 రోజులు దేవుడు దైవ చిత్తంలో జీవించడము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తంలో జీవించే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. చూడండి, యోహాను 2వ చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యం. దేవుడు పాపుల మనల్ని ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వారి మనవి ఆలకించును. హల్లెలూయా. చూడండి, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వారి మనవి ఆలకిస్తాడని చెప్పిన వాక్యం మనం ధ్యానిస్తున్నాం. ఆమేన్. అప్పుడు దేవుడు మన మనవి ఆలకించాలంటే దేవుని పిల్లలు మనమేం చేయాలా? దైవ చిత్తములో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలి. చూడండి, దేవుని పిల్ల దావీదు దైవ సంకల్పం చొప్పున జీవించిన వాడు, దైవ చిత్తానుసారమైన వాడు. దీంట్లో కూడా దేవుని పిల్లలు దైవ చిత్తాన్ని తొలగిపోయిన వాడు కాదు. ఒకవేళ తొలగిపోయినాడుకో ఒక సేవకుడు గర్తించినప్పుడు వెంటనే దానికి లోపడిన వాడు దేవుని పిల్లలు. దాని ఈ దావీదు ఒక మాట అంటాడు. చూడండి, 21వ కీర్తనలో 21వ కీర్తన మొదటి 2 వాక్యాలు. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవిలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుడు ప్రార్థన చేస్తే దేవుడు
ఆ ప్రార్థన ఏం చేస్తున్నాడు? సఫలం చేస్తున్నాడంట. ఆయన అతని మనసులోనే ఇష్టాన్ని సఫలం చేస్తున్నాడంట. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన ఏం చేస్తున్నాడు? మానక అంగీకరిస్తున్నాడని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నా ప్రేమైన దేవుని సంగమా, నా ప్రేమైన సంగతి సగంలాగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. ప్రతి ఒక్కరు వెంటనే దొరకాలంటే తింటున్నాను. మనం ఏం చేయాలా? దైవ చిత్తంలో జీవిస్తేనే చెప్పి దేవుని వాక్యం అది మన జీవితాన్ని పరీక్ష చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలని దేవుని చిత్తమైతే రానున్న దినాలను మనం చూసుకున్నాం. తలంచండి, ప్రార్థన చేసుకున్నాం. కేవలం తల్లి వైపు చేత జీవాధిపతి వైపు చూసి ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా.
ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసయ్య తండ్రి చిత్త ప్రకారం చేసినట్లుగా చూస్తాం. అలాగనే మనము కూడా దీనిగా ఈ భూలోకంలో జీవించినంత కాలము తండ్రి దగ్గర ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని దేవుడు మనకు బోధిస్తుంది. ఆయన చిత్తంలో మనం జీవించినట్లయితే ఆయన కుటుంబముగా మనం మారిపోతాం. ఆయన కుటుంబం పరలోకములో ఉంది. ఆయన చిత్తములో జీవించే వారి భూలోకములో కూడా ఉన్నారు. ఈ పరలోకం నుండే కుటుంబము ఈ కుటుంబం ఒక రోజు ఒకటైపోతుంది. అది పరలోక కుటుంబంగా మారిపోతుంది. ఎప్పుడంటే ఆయన చిత్తములో నువ్వు జీవించినప్పుడు, ఆయన ఇష్టంలో నువ్వు జీవించినప్పుడు ఆయన కుటుంబముగా నువ్వు మారిపోతున్నావు. పరీక్షిస్తున్నావు, పెద్దలు వ్యవసాయం